ముందా టీవీ ఆఫ్ చేయి. నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు. అమ్మా ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పమను. అనవసరంగా అరిచారు నిన్న ఆయన. నా ప్యాంటు షర్ట్లు ఏం చేశాయండి? ఓకే సారీ, సరేనా? ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు? ఏది జరిగినా నా షాప్కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు? అది కాదు సీత, జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు. ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి, అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు? అది కాదు సీత. నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈరోజు ఒక మగాడి మూలంగా షాప్కి తాళం వేసుకోవాల్సి వచ్చింది. కెరీర్ని మార్చుకోవాల్సి వస్తోంది. అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్లోనే పైకొస్తావేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? థ్యాంక్స్. అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పోనీ ఆలోచిస్తున్నావని చెప్పనా? ఏమీ మాట్లాడకపోతే బాగుండదు కదమ్మా. చెప్పు. అమ్మా సీత,